Deep breathing. Om Bhurvuvasvaha Tasya Viturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonah Prachodayat. Om Trayambakam Yajamane Sugandhim Pushtivardhanam Urvarukamiva Bandhanat Vrichyamukshyamamritat. Om Sahana Bhavatu Sahano Bhunakto Sahaviryam Karavavahai Tejasvinavaditamasu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhino Bhavantu. సర్పెంట్ బ్రీతింగ్ చేద్దాం. కాయకల్ప ఇక్కడ నుంచి ఇంటి దగ్గర చేసుకుని రండి, కంపల్సరీ చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ యోగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, కంపల్సరీ చేయండి. ఇంకొకటి, కాయకల్ప తెలియకపోతే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా మర్చిపోయామనుకుంటే. మీకు ఐడియా ఉందిగా కాయకల్ప. అశ్విని ముద్ర వేయడం, ఓజస్వాస పైకి లాగడం, మళ్ళీ అని శబ్దం, 2 పల్వర్స్ పైకి కిందికి కలపడం, శ్వాస వదలడం, అంతే. అట్లా 3 భంగిమల్లో చేయాలి. కూర్చొని, పడుకొని, మళ్ళీ నిలబడి 3 భంగిమల్లో చేసుకొని మనము తర్వాత ఇక్కడికి రావాలి. అప్పుడు లైట్గా ఉంటుంది బాడీ కూడా. ఎలా ఉంటుందంటే పక్షిలాగా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ అంటే ఆ టైం ఇది. ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్గా మల విసర్జన జరిగిపోతూ ఉంటుంది. ఈవినింగ్ ఏంటంటే మనం పని కట్టుకొని చేస్తేనే మనకు అట్లా క్లియర్ అయిపోతా ఉంటుంది, బౌల్ క్లియర్ అయిపోతుంది. మనకు 3:30కి స్టార్ట్ అవ్వాలి ఇది రొటీను. మనం ఈవినింగ్ ఇక్కడ క్లాస్కి రావాలి అంటే 1 గంట ముందే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అప్పుడే మీకు హడావిడి లేకుండా. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సెంటర్కి వచ్చి రిలాక్స్. పర్వతాసనం చేద్దాం. ఎడమ మోచేయి కూడా నడిచి పెట్టేసి కుడిచే బాస్కెట్ బెండ్, రైట్ లెఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కట్ సౌండ్ రియాక్షన్ చేద్దాం. ఎడమ అరిచేయి కుడి మోకాలు మీద, కుడి చేయి వెనకాల మ్యాక్సిమం వీలైనంత బ్యాక్ స్ట్రెచ్, తల కూడా తిప్పుతూ వెనక్కి చూసుకోవాలి. ఫ్రోజన్ షోల్డర్, భుజాల నొప్పులకి, మెడ నొప్పులకి చాలా బాగుంటుంది. నడు నొప్పికి కూడా. Slowly relax. నెమ్మదిగా చేతులు చేస్తాం.
రెండు చేతులు ఛాతీ ఎదురు శ్వాస తీసుకుని శ్వాస. రెండు ఇది కొంచెం దూరం పెట్టి యాంగిల్ పెంచి రెండు మూడు చేతులు కలిపి ఛాతీ ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు అరిచేతులు బయట పెట్టుకోండి. చేతి వేలు ఆకర్షణ బ్యాక్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. రెండు చేతులు మేరుగడ్డ ముద్ర పెట్టండి. బొట్టన వేలు నిలబెట్టడానికి మేరుగడ్డ. ఇది స్పైనల్ కార్డ్కి మంచిది. పక్కకనండి దూరం వెనక్కి తిరగండి. మళ్ళీ ఇలా రావాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పిడికిలు బిగించి ఇట్లా కుడివైపు కుడి చెయ్యి కుడివైపు తిప్పుతుంది. ఎడమ చెయ్యి ఇప్పుడు పిడికిని ఫార్వర్డ్ బ్యాక్ చేద్దాము. ఎడమ చెయ్యి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ఇలా అరిచేయి కింద వైపుగా పెట్టారు కదా, అరిచేయి మన వైపు ఉంది లోపల. ఆ రెండో చేయి పెట్టి మడికట్టు దగ్గర బెండ్ చేయండి. చెయ్యి ఇట్లా పెట్టారు లోపలికి. మోచేయి స్ట్రైట్. బయట ఇది టెన్నిస్ ఎల్బోకి కార్పల్ టన్నల్ సిండ్రోమ్, అంటే మడికట్టు మోచేయి నొప్పులు వీటన్నిటికి బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేతితోటి నలభై సెకండ్ల పాటు ఉంచవచ్చు. ఇంకా ఎక్కువ కూడా ఉంచుకోవచ్చు. మినిమం వచ్చి 40 సెకండ్లు. ఎక్కువసేపు ఉంచలేకపోతే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ పెంచుకోవచ్చు. ఒక 10 సార్లు చేసుకోవచ్చు. మనం ఒక్కసారి చేసుకుంటాం అర్థంగా. రోజులో 3-4 సార్లు. ఇప్పుడు లోపల వైపు ఇట్లా వీలైనంత వరకు అన్ని డైరెక్షన్స్. స్లోలీ రిలాక్స్. గమనించండి నెక్ని.
స్లోలీ. ఇప్పుడు అరిచేయి బయట వేసుకుంటే చేతులు లాక్కుంటుంది. రివర్స్లో వెనక్కండి. మోచేయి స్ట్రైట్గా చూసుకోండి. స్లోలీ రివర్స్. ఎడమ చేయి. స్లోలీ రివర్స్. ఇప్పుడు రెండు చేతులు ఇట్లా ఒకదాని మీద పెట్టారు కదా, బొటన్ వేలు ఇంటర్లాక్ చేయదు, పట్టుకోండి. పైన ఉన్న చేతి బొటన్ వేలుని కింద బొటన్ వేలుతో లాగుతుంది బయట వేలు. ఇది ఏమో వెడల్పుగా వీలైనంతగా చేతి వేలని ఎక్స్పాండ్ చేయండి. మడికట్టు దగ్గర బెండ్ చేస్తున్నాం. పైన ఉన్న చెయ్యిని మనము మడికట్టు దగ్గర కిందకి ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. అరిచేతి ఎంత వీలైతే అంత బాగా ఎక్స్పాండ్ చేయండి. స్లోలీ రిలాక్స్. గమనిస్తాము. బాగా నొప్పి వచ్చి ఉంటుంది, దాన్ని గమనిస్తాము. చేతి దెబ్బలు కాకుండా వస్తుంది. చేయి మార్చుకోండి. ఇందాక ఏ చేయి పైన ఉందో అది ఇప్పుడు కిందకి వెళ్తుంది. అంటే నాకు ఇప్పుడు ఎడమ చేయి పైన ఉంది, ఇందాక కుడి చేయి పైన. పైన ఏ చెయ్యి ఉందో అది స్ట్రైట్గా ఉంటాను. మా చెయ్యి దగ్గర ముడవద్దు. కష్టం ఉందా? ఫస్ట్ ఇట్లా పెట్టేసుకో. ఇలా పెట్టేసుకున్నాక ముందు ఇలా సమానంగా పెట్టండి, తర్వాత పట్టుకో. ఇక్కడే పట్టుకొని తీసుకురావాలంటే రాదు. స్లోలీ అబ్జర్వ్. స్లోలీ ఎడమ చేయి కుడి మోచేయి కింద ఈ విధంగా ఎక్స్పాండ్. చేతి వేలు పూర్తిగా బాగా విశాలంగా వ్యాకోచింది. మన చెయ్యి గడ్డం లెవెల్ ఉంది, అంత హైట్ లేపుకో. స్లోలీ చేయి మార్చు. ఫస్ట్ ఈ లెవెల్ పెట్టుకోండి, గడ్డం లెవెల్. తర్వాత కుడి అరిచేయి మోచేయి కింద పెట్టేయడం వచ్చి. ఇప్పుడు దీన్ని మణికట్టు దగ్గర కిందకి బెండ్ చేస్తుంది. చేతి వేళ్ళని ఎక్స్పాండ్ చేస్తుంది. ఇవన్నీ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే మడికట్టు దగ్గర నొప్పిని కనిపిస్తుంది. స్లోలీ అబ్జర్వ్. స్లోలీ రిలాక్స్. 1 2 3 4 5 కౌంట్ హోల్డింగ్. చేతి వేళ్ళు. ఫస్ట్ది 1 2 3 పామ్ పడుగ 4 5 అరిచేతి మధ్యలోకి వస్తుంది 5. మళ్ళీ స్ట్రైట్గా 1 2 ఒక ఫోల్డ్ 3 4 కిందకు వచ్చేది పామ్ ఇక్కడ దాకా 5. నన్ను చూస్తూ చేయండి తెలుసు. 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఇవన్నీ కూడా కార్పల్ టన్నల్ సిండ్రోమ్కి, రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కి, స్మాల్ జాయింట్స్ పెయిన్ అన్నిటికి పనిచేస్తుంది. అర్థమైందిగా? ఎడమ చేయి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. బాగా గట్టిగా పిసుకుతూ ఉండాలి. 1 2 3 4 5 2 3 4
ఇంకొక 2 సార్లు. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్, గమనించండి మొత్తం మణికట్టు, చేయి, అరిచెయ్యి, ఇక్కడ జాయింట్ల దగ్గర నొప్పులు ఎలా ఉంటాయి, ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మార్పులు ఏమైనా కనపడ్డాయి. అబ్జర్వ్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, రిలాక్స్. నెమ్మదిగా గణేష్ ముద్ర చేద్దాం. ఈ విధంగా చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేసి చేతి బొట్టు మీద నిలబెట్టాలి. ఛాతీ ఎదురుగా లాగుతూ ఉండండి. కుడి చేతితో ఎడమ చేతిని, ఎడమ చేతితో కుడి చేతిని వాటి వైపుకి లాక్కుంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో అలా ప్రెషర్ ఇస్తూ ఉండాలి. అది చేతి జబ్బులు, భుజాలు, మెడదాకా ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. వీపు వెనకాల కండరాలకు కూడా పనిచేస్తుంది. అక్కడ కండరాలు ఏదైనా పట్టేసినట్టున్నది వాటికి కూడా. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ అబ్జర్వ్. మణికట్టు దగ్గర చేయి పట్టుకొని వీపు వెనకాల పెట్టి బాగా స్ట్రెచ్, తల పైకి చేస్తూ ఉంది. చేయి మార్చుకుని చేయండి. ఇప్పుడు ఇట్లా కుడి ఎడమ, ఇప్పుడు ఎడమ చేతితో కుడి మణికట్టు మీద పట్టుకొని బ్యాక్ స్విచ్. నెమ్మదిగా 2 అరిచేతులు మో చేతుల దగ్గర పెట్టండి. డీప్ బ్రీతింగ్ తీసుకొని లెఫ్ట్ 2 3 4 1 2 3 4 2 3 4. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్. డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చేతి వేళ పెట్టి 10 టైమ్స్ అన్ని డైరెక్షన్స్లో అది చేతిని మారుస్తుంది. అది చేతులు బయట పెట్టి అరిచేతులు ఎదురుగా ఆకాశం. ఫింగర్ జాయింట్స్కి చూద్దాం. చేతులు బాగా ఎక్స్పాండ్ చేయాలి. ఓన్లీ చేతి జాయింట్స్ వరకే ఫోల్డ్ చేయాలి. అరిచేయి ముడవకూడదు. పంజేలాగా, పులి పంజేలాగా. ఇప్పుడు పిడికిలు బిగించి రొటేషన్ మణికట్టు దగ్గర రివర్స్. మా చేతులకి శ్వాస తీసుకొని భుజాల మీదకి శ్వాస వదిలేసి సైడ్. రొటేషన్ చేద్దాం. రివర్స్. తల ఎదురుగా ఉండాలి. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్
2 3 4 ఇంకో 2 సెట్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల మెడ దగ్గర పెట్టేసి ప్రెస్. ఎదురు కుడి కడుపు, ఎడమ కడుపు. స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. చూపుడు వేళ్ళు గడ్డం దగ్గర పెట్టి బ్యాక్ ఫార్వర్డ్ మెడని కదిలిస్తూ. వీలైతే కాసేపు ఉండొచ్చు, ఒక 5 సెకండ్లు. ఈ వేలు సపోర్ట్ లేకుండా చేయగలిగితే చేయండి, పర్వాలేదు. ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్. ఓన్లీ ఇక్కడ మన వెనకాల ముచ్చని గుంట దగ్గర ఉంటుంది ఆ ఎముకలు, అక్కడ ఉన్న వెన్నుపూస వర్టిబ్రేలు. ఇప్పుడు అప్ డౌన్. గడ్డాన్ని చాపి కాదు సార్, కింద దించేటప్పుడు పూర్తిగా తల వంచకూడదు. ఇట్లా ఆ తల బొరువంతా మెడ మీద పడి ఇంకా నెక్కి పెరుగుతుంది. అందుకని ఫేస్ ఏంటంటే ఇట్లా గడ్డం దగ్గర చేపెట్టుకుంటే ఎక్కువ ముందుకు వెళ్ళిపోకుండా ఉంటుంది తల. లెఫ్ట్ రైట్ భుజాలు కానిసి. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. రివర్స్ చేద్దాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు తల ఎడమ భుజం కానించి కొంచెం వెనక్కి విడిచి పైకి చూస్తాం. మెడ కంట్రోల్కి స్ట్రెచింగ్. రైట్. మీరున్నప్పుడు చెప్పానా పోయిన అప్పుడు ఇది చెప్పేదాన్ని? స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఫార్వర్డ్ పైకి చూసుకో, చిన్ టక్ చూసుకో, ఇలా పైకి చూసుకో. అప్పుడు మెడ వెనుకాల ఉన్న కంట్రోల్కి స్ట్రెచ్చింగ్ గమనిస్తూ చేయాలి. ఎంత పైకి చూసావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ చూస్తున్న క్రమంలో మెడ కంట్రోల్కి స్ట్రెచ్చింగ్ జరగాలి. ఫేసెట్ మజిల్స్ అంటారు వాటికి. స్లోలీ రిలాక్స్. 4 వేళ్ళు చెవి వెనకాల మెత్తటి కంఠం దొరుకుతుంది మీకు, అక్కడ 4 వేలు పెట్టండి. పెట్టాక అటు ఇటు కదిలిస్తూ చెవి వెనకాల క్రాస్గా ఎముక ఉంటుంది కదా, గట్టి ఎముక ఒకటి, దానికి కొంచెం కిందగా జార విడిస్తే అక్కడ ఆ ప్లేస్ అనమాట. 4 వేళ్ళు అక్కడ పెట్టుకోండి. తర్వాత తలని లెఫ్ట్ రైట్ కదిలించండి, అంతే. మీరు ఇంకేం చేయక్కర్లా, 4 వేలతో మసాజ్ జరుగుతూ ఉంటుంది. ఆ 4 వేళ్ళు అక్కడ నొక్కి పెట్టి ఉంచుతాం అంతే. మీరేం నొక్కాల్సిన పని లేదు, జస్ట్ ప్లేస్లో పెడతాము. ఇలా కదిలిచ్చేటప్పటికి అక్కడ ప్రెషర్ వస్తుంది. మెడ పట్టేసినప్పుడు ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. 10 సార్లు చేసేటప్పటికే చాలా చేంజ్ వస్తుంది. చేయి మార్చుకోండి, ఎడమ చెయ్యి తడుముకుంటూ చూసుకోండి ఎక్కడ అనేది తెలిసిపోతుంది.
ఆ? మీకు తెలియట్లేదా, రావట్లేదా? మీరంటే ఒకసారి మీరు సరిగ్గా చేయట్లేదేమో అని అంటుంటే చేయండి చూద్దాం. ఎలా పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు 4 వేలు? అంతే. చేయండి, తల తిప్పండి అటు ఇటు. ఇలా పెట్టండి, ముడవండి. ఈ చేతి వేళ్ళని ఇట్లా బంప్ లాగా ముచ్చుకోండి. అప్పుడు ఇవి కదలకుండా ఉంటాయి, టిప్స్ కదలకుండా ఉంటాయి. ఇలా దూరం పెట్టామనుకోండి రాదు, ప్రెషర్ రాదు. అంత దూరం కాదు, చెవి వెనకాల ఎముకుంది, ఆ ఎముకకి ఇట్లా క్రాస్గా ఆ ప్లేస్ మీది. ఒకసారి చూపించండి. అక్కడే ఇంకొంచెం దించవచ్చు కిందకి, ఇంకొంచెం కింద దించండి. అంటే మెడ కండరం ఉంటుంది కదా అక్కడ. మనం ఇలా కదిలిస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఒక ఫోల్డింగ్ ఇట్లా మెత్తటి ఎముక ఇలా కనపడుతూ ఉంటుంది కదా, అక్కడ ఆ ఛానల్లో పెట్టాలి. సాఫ్ట్గా ఉంటుంది, దాన్ని టెండాన్ అంటాం అనమాట. ఆ కండరం అక్కడ పెట్టాలి. స్లోలీ రిలాక్స్. 2 సార్లు చేస్తే అర్థమైపోతుంది మీకు. బాగా హాయిగా ఉంది అంటే కరెక్ట్గా చేస్తున్నట్టు. ఏం డిఫరెన్స్ తెలియట్లేదు చేసేటప్పుడు అంటే తప్పుగా పెడుతున్నట్టు, ప్లేస్ అంటే ఉండాల్సిన దగ్గర దాకా పక్కన పెడుతున్నారు ఇప్పుడు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నిలబడి వామప్ చేద్దాం. ఓపుకుందా, చేయగలరా? ఓకే. లేదంటే ప్రాణాయామాలు సిట్టింగ్ చాలా ఉన్నాయి, చేసుకోవచ్చు. స్వైస్ రైట్ సైడ్ టర్న్. రైట్ సైడ్. Again right side. Slowly relax. ఛాతీ భాగము కాళ్ళ పిక్కలు గమనిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్. చేతులు ఫ్రీగా. 1, 2, up. 1, 2, up. 1, 2, up. Stop. కాళ్ళ మధ్య గ్యాప్. పెల్విక్ రీజియన్ డౌన్. 2 చేతులు ఎదురుగా. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ లెఫ్ట్, రైట్. స్లోలీ రిలాక్స్. పూర్తిగా లెఫ్ట్ తిరిగాక లోయర్ బాడీ బెండ్.
స్లోలీ రిలాక్స్. మెడకి లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాలు. కాళ్ళ మధ్య గ్యాప్. శ్వాస తీసుకుంటుంది, శ్వాస వదిలే స్ట్రైట్. బ్రీతింగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. Slowly relax. Tadasana. Deep breath in, stretch. Breathe out down. Breathe in up. Breathe out down. Left, right. Slowly relax. ఇప్పుడు తిరిగి తాడాసన చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసుకుందాం బాగా 2-3 అడుగులు. శ్వాస తీసుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. దీనికి ముందు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఎంతసేపు ఉంటారు దాన్ని బట్టి ఏజ్ అనేది ఎంత అనేది ఉంటుందంట, అంటే ఫ్లెక్సిబిలిటీని బట్టి. ఇలా 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. పెట్టాక కాలు లిఫ్ట్. కౌంట్. ఊరికినే అలారం పెడతాను, చూద్దాం ఎన్ని సెకండ్లు వస్తుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో ఇక అంతే. ఇక మళ్ళీ 100 ప్రశ్నలు అడిగితే నేను చెప్పలేను. ఒక్క నిమిషం. క్లాక్ టైమరు ఒక 30 సెకండ్స్ పెడతాం కామన్గా, ఓకేనా? దాన్ని బట్టి ముందు రిలీజ్ అయితే తెలిసిపోతుంది కదా మీకు. ఈ లోపల ప్రాక్టీస్ చేసుకోండి. స్టార్ట్. అప్పుడే అయిపోయింది. అయిపోయింది. 30 సెకండ్స్ అయిపోయింది. సో ఎంతమంది ఉన్నారంటే మీరు తప్పించి మీరు ఒక 5 సెకండ్లు ముందు పడిపోయారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో మనందరం కూడా 30 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళం. వయసు వచ్చి ఎవరైతే 30 సెకండ్స్ అలా ఉండగలుగుతారో వాళ్ళ ఏజ్ అంట 30 ఇయర్స్ కంటే తక్కువ కింద లెక్కేసుకోవచ్చు అంట, అంటే వాళ్ళకున్న ఆ స్టామినా అనేది. ఇప్పుడు ఈ కాల్ కూడా చేద్దాం. ఈసారి 45 సెకండ్స్ పెడతా, చూద్దాం. ఫార్టీ 45 అంటే 50 పెడుతున్నాం, అంటే మనం సెట్ అయ్యేటప్పుడు టైం పడుతుంది.
40 నాకు. ఉండండి ఉండండి. 45 అయితే మీ ముగ్గురు, సుజాత గారు, లక్ష్మి, పద్మ గారు, ఉషా గారు, వీళ్ళు ముగ్గురు 45 సెకండ్స్ ఉన్నారు. మేమిద్దరం 40. మీరు కొంచెం 30లో ఉన్నారు. బాగా స్లోలీ న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. నిన్న ఒక షార్ట్లో ఇది వచ్చింది. అసలు 10 సెకండ్స్ నుంచి ఇచ్చారు. ఇలా అంటే 10 సెకండ్స్ ఉండడం కూడా చాలా మందికి కష్టంగా ఉంటుంది. అలా అది అబౌవ్ 50 వాళ్ళు లెక్క ఏజ్ అంట. ఇంకా అలా ఒక 5 సెకండ్స్ పెంచుకుంటా ఇలా 30 సెకండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిలో 30 ఇయర్స్ వాళ్ళు లెక్క చేసుకోవచ్చు. న్యూరోమస్కులర్ హ్యాండ్ నేను చూడలేదు. అనురాధ గారు చూడలే, నిన్న పెట్టారా? చూస్తా. రెండు చేతులు చాపి 6 టైమ్స్ ఇది కూడా. కుడిచే 5 వేలు ముక్కుడు ముద్ర. రివర్స్. ఎడమ చెయ్యి. రివర్స్. ఆల్టర్నేట్ చేద్దాం. కుడి చేయి కుడి కాలు ఉంటే ఎడమ చేయి. కాలు మార్చి రెండు కాళ్ళు పక్క పక్కన. రివర్స్. స్లోలీ అబ్జర్వ్. కళ్ళు మూసుకొని గమనిస్తాము. ఛాతీ భాగము, మెడ దగ్గర నుంచి చేతి వేడి చివరి భాగం వరకు శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇటువైపు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక టాప్. రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు నమస్కారం. శ్వాస తీసుకొని శ్వాస వదిలి. రెండు అరిచేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నడుము చేయి మర్చి. ఎడమ కాలు. కాలు మెడల్ ఎక్సర్సైజ్.
పాదం గుండ్రంగా. మోకాళ్ళ నొప్పులకు కూడా ఈ కాలు మెడల్ ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ అవుతుంది. కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. రివర్స్. నిలబడి ఓపిక లేకపోతే చైర్లో కూర్చొని కూడా ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు మనం నిలబడి చేసిన మొత్తం కట్ చక్రాసనం చేసి సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకొని 2 చేతులు బొట్టం వేళ్ళని కలుపుతూ కళ్ళెదురుగా ఎడం వైపు తిరుగుతున్నప్పుడు కుడి కాలు పాదం లేపుతున్నాం మునివేళ్ళ మీద. మళ్ళీ కుడివైపు తిరుగుతున్నాడు, ఎడమ పాదం మునివేళ్ళ మీద లేపుతూ. స్లోలీ రిలాక్స్. స్పైనల్ అడ్జస్ట్మెంట్ 5 వేలు ముక్కల ముద్ర. వెన్నుపూస ఇరువైపులా ఈ విధంగా ముక్కల ముద్ర పెట్టి పాదాలు మునివేళ్ళ మీద లేపుతున్నాం. స్లోలీ త్రికోణాసనం చేద్దాం. ఎడమ చేత ఎడమ కాలు మడాన్ని పట్టుకుని స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు అడ్డంగా సెంటర్ ఆఫ్ ది పాదం, ఆ ఎడమ పాదం యొక్క సెంటర్ నుంచి లాక్ బయటకు వెళ్ళిపోతుంది. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం చేద్దాం. ఇప్పుడే పాదాలు మామూలుగానే ఉంటాయి, అడ్డంగా ఏం పెట్టను. కుడి చేత ఎడమ కాలు పాదాన్ని పడుతుంది, కాలు మెడాన్ని పడుతుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ చేత్తో కుడి కాలు మెడాన్ని పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ పట్టుగా నమస్కారం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. వాయిస్ వస్తుందండి? వస్తుందమ్మా. క్లారిటీగా లేదు. లేదు, బాగుంది. కుసుమ గారు మీరు బయటికి వెళ్ళారు, ఎందువల్ల? మీకేమైనా సరిగ్గా రాలేదా? ఏమో ఫస్ట్ నుంచి బాగానే వస్తుందమ్మా నాకు. మేడం ఏరే ఫోన్ వచ్చింది అమెరికా నుంచి. ఓకే ఓకే. నాదేమైనా ప్రాబ్లం? కాదు కాదు. గరుడాసనం. ఎడమ కాలు కుడి కాలు, ఎడమ చేయి లోపలికి.
స్లోలీ రిలాక్స్. సంతులాసనం, ఎడమ చేతి పైన కుడికాలు. నటరాజాసనం. స్లోలీ రిలాక్స్. చేయి మార్చు. రిలాక్స్. బలాసన పొజిషన్. చేయలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని కాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఏ జ్యూస్ తాగితే చాలా మంచిది. థైరాయిడ్ వాళ్ళు పర్టికులర్గా ఎక్కువగా వాడాల్సింది, తాగవలసింది, తినవలసింది ఏంటి? ధనియాల కషాయం అది తాగొచ్చు. లేదు అంటే కొత్తిమీర జ్యూసు, రోజు కొత్తిమీర జ్యూసు లేదా కొత్తిమీర పచ్చడి, అట్లా ఏదో విధంగా కొత్తిమీర కడుపులోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. సో వీటి థైరాయిడ్ బాగా కంట్రోల్. పాయింట్ వచ్చి బటన్ వేలు యొక్క కింద భాగం, ఇక్కడ అరిచేతులు ఉబ్బెత్తు భాగం ఉంది కదా, ఇది థైరాయిడ్ పాయింట్. సో ఇది రెగ్యులర్గా ప్రెస్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా వీలైతే ఈ ఉబ్బెత్తు భాగాన్ని రెండింటిని కలిపి మసాజ్, ఇలా కూడా మసాజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా ప్రెస్ చేసుకోవడం ఒక పద్ధతి, రెండింటిని కలిపి మసాజ్ ఇలా చేయడం వల్ల కూడా అరుగుదల కంట్రోల్లోకి వస్తుంది. థైరాయిడ్ వాళ్ళకి ఫస్ట్ జరిగే సమస్య ఏంటంటే తీసుకున్న సరిగ్గా అరగదు. మరి ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ అసలు కష్టం అరగడం, చాలా ఇబ్బంది పడతారు. కోడిగుడ్డు, ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటివి తొందరగా అరగవు అన్నమాట, ఆ ప్రాబ్లం ఉంటుంది. సో అందుకనే అరుగుదల కంట్రోల్గా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. దానికి బెస్ట్ పాయింట్ ఇంకా కూడా ఈ మధ్య 3 వేళ్ళు ఉన్నాయి, అదే మొత్తం ఇట్లా అరిచేతిలో ఇలా ముడిచినప్పుడు లాస్ట్ 3 వేళ్ళు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు, అరిచేతులు ఎక్కడైతే టచ్ అవుతున్నాయో వాటిని పెన్ను పెట్టి మార్క్ చేసి వీలైనంత వరకు వాటిని ప్రెస్ చేస్తూ ఉండాలి. అరిచేతులు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇలా ప్రెస్ చేస్తూనే ఉండాలి. దీనికి సపరేట్గా టైం పెట్టుకోవాల్సిన పని లేదు, గుర్తొచ్చినప్పుడు చేసుకుంటా ఉంటుంది. అన్నం తిన్న వెంటనే చేయొద్దు, అంతే, తినంగానే చేయకూడదు. కారణం ప్రధానికి కారణం తెలియాలి ఎందుకు అని. అరుగుదల, ఎనర్జీ ఇక్కడ డైవర్ట్ అయిపోతే మళ్ళీ అరుగుదల లేట్ అవుతుంది. అందుకని మనం భోజనం చేయగానే ఫస్ట్ అరగడానికి శక్తి అటు వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ ప్రెస్ చేసామనుకోండి, శక్తి ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది, అప్పుడు లేట్ అవుతుంది అరుగుదల. అందుకని తినంగానే వద్దు అని చెప్తారు. ఇదనే కాదు, ఆక్యూ పాయింట్స్, మర్మా పాయింట్స్, అప్లికేషన్ ఏదైనా కూడా తినంగానే వద్దు అంటారు. తినంగానే చేయదగ్గ ఆసనాలు చెప్పండి. తినంగానే చేయదగ్గ ఆసనాలు: వజ్రాసనం, మలాసనం, ఇప్పుడు మనం కూర్చున్న ఆసనం. ఈ ఆసనం కూడా తినంగానే కూడా కూర్చోవచ్చు. ఇంకా
బటర్ఫ్లై, భద్రాసనం, బద్ధ కోణాసనం అంటారు కదా, అది ఆ పొజిషన్లో ఇప్పుడు అది సుజాత గారు కూర్చున్నారు కదా, అది కూడా భోజనం అవ్వగానే కూర్చోవచ్చు. ఇంకా కాలు మీద కాలు వేసేసి తొడ భాగం దగ్గర గ్యాప్ లేకుండా మనము గోముఖాసన పొజిషన్ కోసం ఎలా చేస్తాం ఆ పొజిషన్లో కూడా కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తాం, తొడలకి ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఇంకా సుప్త బద్ధ కోణాసనం, ఓకే 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 చేయొచ్చు. పడుకొని సేమ్ బటర్ఫ్లై లాగా అట్లా కూర్చోవడం, అంటే 2 పాదాలు కలిపి బాస్కెట్లు వేసుకొని పడుకోవడం, ఇవన్నీ పనికొస్తాయి. తినంగానే చేయదగ్గ ముద్ర, చెప్పేయండి. అపాన్ ముద్ర ఎవరు చెప్పింది? శేష్ కుమార్ అంటే ఓకే. ఇక్కడ పద్మ గారు కూడా చెప్పారు అపాన ముద్ర ఎలా ఉంటుంది. అపాన ముద్ర మధ్యవేలు చెప్పండి పద్మ గారు. మధ్యవేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, బొటన్ వేలు 3 కలపాలి. రజనీకాంత్ సినిమా గుర్తుందా? ఒక సినిమా ఉంటుంది బాబా, దాంట్లో ఆయన పెట్టే ముద్రలే కదా బాబా, ఇంటి పెట్టేస్తుంది ఈజీగా మర్చిపోకుండా. ఇలా పెడతాడు. మహావతార్ బాబాజీ ఉన్నారు కదా, ఆయన ముద్ర కూడా చాలా చాలా పవర్ఫుల్. ఆయన బాబాజీ మహావతార్ బాబాజీ పేరు ఉన్నారా? తెలియలేదు ఎప్పుడు. హిమాలయాస్లో ఉంటారు. అది 2000 సంవత్సరాల వయసు ఉంటుంది మంచిగా, ఇప్పటికీ బతికే ఉన్నారు. అదృశ్యంగా తిరుగుతూ ఉంటారంట ఆయన. ఆ బాబా ముద్రకి ఆ సినిమా తీసింది కూడా ఆయన మీదనే కథ అని అంటారు. అదొకటి. ఇంకొకరేమో మన పరమహంస యోగానంద గారు ఉన్నారు కదా, ఒక యోగి ఆత్మకథ రాశారు, ఆయన కథ అని అంటారు. నేను ఆ సినిమా ఎప్పుడు చూడలేదు, చూడాలి ఈసారి. చాలా బాగుంటుందని విన్నాను. మరి మీరు ఎవరైనా చూసారా బాబా సినిమా? బాగుంటుందా? బాగుందమ్మా, చాలా బాగుంది, చూడాలి ఈసారి. నెమ్మదిగా లేస్తాను. Hip rotation, reverse, spinal rotation, reverse, slowly return. సూర్య నమస్కారాలు చేద్దాం. ఓం నమస్కార్. ఓం రవై, ఓం మిత్రాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. वन नमस्कार. ओम रवये नमः. 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Suryaya Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Bhanave Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Khagaya Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Pushne Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా 6 మీరు చేస్తూ ఉండండి. ఎవరైనా మోకాళ్ళ నొప్పులు పాదాలకు సంబంధించి ఎక్సర్సైజ్ చేయాలంటే నాతో పాటు చేయండి. మిగతా 6 మీరు చెప్పేసి ఇలా కుర్చీకి ముందు కూర్చోవాలి. లేవడం, కూర్చోవడం, లేవడం, కూర్చోవడం. ఇవన్నీ కూడా మోకాళ్ళకి చాలా మంచిది. ఇటు వచ్చేయండి ఉషా గారు, కనపడుతుందా? ఇటు వచ్చేయండి. అర్థమవుతుందా? ఇటు చేసి ఇప్పుడు కుర్చీకి ముందు వైపు కూర్చున్నాం కదా, కూర్చున్నాక ఏం చేయాలంటే కాలు మడి ముందు కదా, ఆ వాటకి ముందుకుందాం. మునివేళ్ళని టచ్ చేయాలి. పాదాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వెనక్కి వస్తాం. ఇలా వెళ్ళేటప్పుడేమో కాలి మడి వాటికి వెళ్తాం. అక్కడ పాదాన్ని మునివేళ్ళని నేల తగిలించాలి. అదే వాటికి ఇలా వెనక్కి వస్తున్నప్పుడు పాదాన్ని నేలకంతా టచ్ చేస్తే వెనక్కి వస్తాం. ఎక్కువసేపు కూడా అలా ఉండొచ్చు. పిక్కలు పట్టేస్తున్నట్టు, అక్కడ చిక్కబెట్టినట్టు, బెడికినట్టు ఉంటుంది. అప్పుడు ఎక్కువసేపు అలా పెట్టడం పొజిషన్లో ఉంటే బాగా అక్కడ వర్కింగ్ జరుగుతుంది పిక్కలకి. ఇలా పాదానికి నిలబెట్టి కాసేపు అలా ఉంచవచ్చు. మళ్ళీ పడుకోబెట్టి దాన్ని నేల కానించి కూడా కాసేపు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ వెనక్కి రావచ్చు. ఇలా ఎక్కడికక్కడ ఎంత టైం ఇవ్వాలి అనేది మీ సమస్యను బట్టి ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. అంటే వాళ్ళకి కనపడుతుంది. ఇది చూస్తున్నాను.
బాగా కుర్చీకి ముందు వైపుగా కూర్చోండి, అప్పుడు బాగా ఎక్కువ ఎక్స్పాండ్ చేయొచ్చు కాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ రైట్ ఆల్టర్నేట్గా కాళ్ళు లేపాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్కి. ఇలా తర్వాత చేతులు రెండు ఛాతీ ఎదురుగా ఒకేసారి రెండు కాళ్ళని సైడ్. స్లోలీ రిలాక్స్. కాలు చాపి స్ట్రైట్గా నిలబెట్టాలి. ఇక్కడ పాదాన్ని ముందుకి వెనక్కి రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. ఆ రెండో కాలుతో కూర్చోయండి, కుడి కాలు లిఫ్ట్ చేసాం, పాదాన్ని ఫార్వర్డ్ బ్యాక్ ఇలా ఒక 10 times. పాదం రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. ముందు కూర్చొని లేవాలి. ఇంకా వీలైతే ఏం సపోర్ట్ లేకుండా ఇలా లేవాలి. మళ్ళీ ఒకవేళ చేయలేకపోతున్నా నమస్కారం ఎదురు పెట్టుకోవచ్చు. ఇలా 10 times 20 times సమస్యను బట్టి 100 కూడా చేసుకోవచ్చు, నష్టం లేదు. స్లోలీ రిలాక్స్. మీరు కూడా కొంచెం పడుకోండి, మళ్ళీ రెస్ట్ సరిపోదు. వశిష్ఠ ప్రాణాయామం చేయండి. సూర్య నమస్కారాలు చేసిన వాళ్ళు ఈ లోపల వశిష్ఠ ప్రాణాయామం చేసుకోండి. ఎడమారు చేయి నాభిస్థానం మీద. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జెట్ షేప్లో పడుకోవచ్చు, రోజు ఇంట్లో అయినా పడుకోండి. ఈ విధంగా కూడా పడుకోండి. కొత్త వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే చూడండి, జెడ్ షేప్లో పడుకోవడం ఎలా ఉంటుంది. అరిచే నాభిస్థానం పెట్టుకోవడం. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. పొట్టను బాగా సంకోచం వ్యాకోచాలు చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మణిపూర్ చక్రం అక్కడ ఉన్న బ్లాక్స్ క్లియర్ అవడానికి వశిష్ఠ ప్రాణాయామం బాగా హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ ఇవి కూడా బాగా తగ్గడానికి వశిష్ఠ ప్రాణాయామం.